హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో మన రెసిపీ వచ్చేసి కజ్జికాయల రెసిపీ అండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో చాలా క్రిస్పీగా అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను చెప్పే ప్రాసెస్‌లో గనుక ట్రై చేశారంటే మనకి నిల్వ ఉన్నన్ని రోజులు కూడా చాలా క్రిస్పీగా అంతే టేస్టీగా చాలా చాలా బావుంటాయండి. డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ కజ్జికాయలు ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా మైదా తీసుకున్నానండి. మొత్తం మైదా ఇష్టం లేని వాళ్ళు హాఫ్ గోధుమ పిండి, హాఫ్ మైదా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలా కూడా ఇలా మనం చేతులతో బాగా మిక్స్ చేయాలి. ఇలా రబ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేయాలి. ఆ నెయ్యి అంతా కూడా చక్కగా పిండిలో కలిసిపోయేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసామంటే ఇలా పిండి ముద్దలా రావాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు అనేవి. చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి డౌని మనం ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలండి. లేదా మెత్తగా ప్రిపేర్ చేసామంటే కజ్జికాయలు అంత క్రిస్పీగా రావు. కాబట్టి చూసుకుంటూ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని గట్టిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇదంతా కూడా మనకి మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకొని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం ఒక 1 కప్పు నేను ఇక్కడ గ్రేట్ చేసుకున్న ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఒక 1 కప్పు దాకా పల్లీలు వేయించిలా బరకగా గ్రైండ్ చేసుకున్నది తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. షుగర్ ఎక్కువ కావాలనే వాళ్ళు ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా బొంబాయి రవ్వను వేయించి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదా నువ్వులు కూడా వేయించి గ్రైండ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. మనకి ఇందులో నచ్చినవి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇలా కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి అండ్ పల్లీల పౌడర్తో ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పూరీ సైజులో మనం బాల్స్ అనేది రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలా అన్ని బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం పూరీ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంలా కాకుండా మీడియం సైజులో మనం ఇవన్నీ కూడా రోల్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఈ మందం ఉంటే మనకి సరిపోతుంది. మరీ పల్చగా లేదు, మరీ మందంగా లేదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గరిజెలు చేసుకునే చెక్క ఉంటుంది కదా, నేను ఇక్కడ ప్లాస్టిక్ దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది చెక్కలు యూజ్ చేస్తారు. ఇలా కొంచెం మనం ఆయిల్ లేదా పొడిపిండి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఇందాక మనం స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది ఒక 1-2 టేబుల్ స్పూన్ మనకి ఎంతైతే పడుతుందో అంతా ఇందులో కూడా స్టఫ్ చేసుకొని ఈ ఎడ్జెస్ అంతా కూడా క్లోజ్ చేయాలి. ఇలా ఎడ్జెస్ అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసి ఆ ఎక్సెస్ పిండి ఏదైతే ఉంటుందో అలా చేత్తో అంతా కూడా తీసేసుకోవాలి. చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చెక్క లేకుంటే నేను ఇంకో ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. ఇక్కడ ఒక పూరి ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా, అందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా అడ్జస్ట్ చేసుకొని ఆ పూరి అంతా కూడా క్లోజ్ చేసేసుకొని మనం ఎడ్జెస్ అంతా కూడా ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్ స్పూన్తో ఇలా మనం ఒక డిజైన్లా వేసేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఆ పూరి అంతా కూడా మనకి చక్కగా స్టిక్ అయిపోతుంది. ఏమాత్రం గ్యాప్స్ లేకుండా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలా గరిజెల చెక్కతో కానీ ఇలా చేతితో కానీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్లేమ్ని హైలో పెట్టామంటే పైనంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి లోపల చక్కగా కుక్ కాదు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. అటు ఇటు టర్న్ చేస్తూ మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి 20 డేస్
పాటు కూడా నిల్వ ఉంటాయండి. చాలా క్రిస్పీగా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా! ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటే కజ్జికాయలు మనకి ఈజీగా రెడీ అయిపోయాయి. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మమ్స్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ గనుక క్లిక్ చేశారంటే నేనెప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.